రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించలేదని, చట్టం తన పని తాను చేసుకుపోతోంది అని, ఆ క్రమంలోనే వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసింది అని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో వర్మ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి అని అన్నారు. 155 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయినా ఇంకా పార్టీలో చలనం రాలేదని, వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. చంద్రబాబుపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోము అని హెచ్చరించారు. ఎవరైనా సరే ఆయన తప్పుగా మాట్లాడారా? అది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ. తిట్టడం మాకు వచ్చింది కదా, మరి తిట్టడు లాంగ్వేజ్లు వస్తే వాళ్ళకే కాదు, వాళ్ళు చదివిన స్కూల్లో మేము ప్రిన్సిపల్లే, కానీ సంస్కారం కాదు. అది మాట్లాడలేం, పబ్లిక్లో మాట్లాడలేం, ప్రజల ముందు మాట్లాడలేం. వాళ్ళు మాట్లాడగలరు. వాళ్ళు అలా నలుగురు మాట్లాడటంలో మంచిది. ఎంచేదంటే 15 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం కావాలనుకుంటున్నాం కదా. ఈ అంబటి రాంబాబు, కొడాల నాని, పేరు నాని వీళ్ళందరూ కూడా అలాగ మాట్లాడడం కూడా మంచిదే. 15 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళు మాట్లాడడం వల్ల జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చినాయి. జగన్ గారు అర్థం చేసుకోవట్లేదు. మళ్ళీ వాళ్ళు మొదలెట్టారు. ప్రజలు చేదరించుకుంటున్నారు. ఒక సంవత్సరం ప్రశాంతంగా ఉందంటే ఏంటి ఇవ్వాలని చెప్పి 15 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండాలంటే ఈ మరుగుతూనే ఉండాలి. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఓహో, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది, ప్రతిపక్షంలో కూడా ఎలా ఉందో, అసెంబ్లీకి వెళ్ళో ఇక్కడికి వెళ్ళో తిడతాడు. ఇక్కడ తింటే ఎందుకు, అసెంబ్లీకి వెళ్ళి పోరాడచ్చు కదా. అక్కడ అడగండి, మీకు ఏం అవసరం ఉన్నా అడగండి, ఏది కావాలో అడగండి, గౌరవంగా సమాధానం చెప్తారు. ప్రజల గురించి మాట్లాడండి. తిట్లు గోళ్ళు ఎందుకు ఇవన్నీ? అవి చూడడానికి అసభ్యంగా ఉంటాయి. ఏదేమైనా మరి ఆ పార్టీ యొక్క క్రమశిక్షణ అది. రేపు వాళ్ళకి మంత్రులు రావాలంటే తిట్టాలి, ఎమ్మెల్యే సీట్లు రావాలంటే తిట్టాలి. వాళ్ళ క్రమశిక్షణ. మా క్రమశిక్షణ ఏంటంటే ఎవడన్నా ఎమ్మెల్యే అంటే కష్టపడి పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలి. ఎవడన్నా మంత్రి అవ్వాలంటే ప్రజలందరూ కూడా భుజాలు వేసుకుని మొయ్యాలి. ఇటువంటి పని చేసిన వ్యక్తికి ఇవ్వాలని చెప్పి అడగాలి. మా క్వాలిఫికేషన్ ఇది. అక్కడ ఏంటంటే ఎన్ని బూతులు తిట్టావు, ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు తిట్టాడు, మంత్రిని ఎన్నిసార్లు తిట్టాడు. ఇక్కడ చట్టాలు ఉంటాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ చట్టానికి, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అధికారులు సవ్యంగా పనిచేసుకుని వెళ్తారు. ఆ చట్టాన్ని ఇబ్బంది పెట్టేలాగా ఎవరు ప్రవర్తించినా చట్టం దాని పని చేస్తుంటారు. అదే పని చేసింది రాజమండ్రికి పంపింది.